దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులరా, మరొక శుభ పరిశుద్ధ ఆదివారం మందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మానవ జీవితాల్లో మరి అనేక మంది ఫెయిల్ అవ్వడానికి, అనేక మంది తమ యొక్క జీవన విధానంలో ముందుకు సాగలేకపోవడానికి, అనేక మంది అనేక ప్రయత్నాల్లో ఓడిపోవడానికి కారణం మట్టుకు ఒకటే. అదేమిటంటే యాంగ్జైటీ. దీనికి తెలుగులో చింత. ఈరోజు మనకున్నటువంటి ఆ యాంగ్జైటీ మనలను అడుగులు ముందుకు వేయనివ్వకుండా చేసేస్తున్నాయి. మన చింతే మనం ఏది కూడా సాధించకుండా ఆప్ చేస్తోంది. నేను మళ్ళీ అంటున్నాను, ఈ యాంగ్జైటీని తీసుకొని వెళ్ళి ఆయన మీద వేయడానికి మనం ప్రయత్నం చేస్తే మనం చాలా ఫ్రీ అయిపోతాం. పేతురు అనేటువంటి భక్తుని ద్వారా దేవుడు మనకు అందించిన లేఖనాలలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నేను 7వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంగ్లీష్లో ఏమనుందంటే, కాస్టింగ్ ఆల్ యువర్ యాంగ్జైటీస్ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మీ గురించి ఆలోచించేవారు ఒకరు ఉన్నారు. మీరు నమ్ముకున్నటువంటి ఆ ప్రభు మీ గురించి ఆ యాంగ్జైటీ నా మీద వేయండి, నేను భరిస్తానని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం దీన్ని నమ్మలేకపోతున్నాం. మన చింత ఆయన ఎందుకు మోస్తాడు, మన యాంగ్జైటీ ఆయన ఎందుకు భరిస్తాడు అని అనుకోకండి. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకంటున్నానంటే, మీకు చింత ఎక్కువైపోయింది. మనము ఈ చింత వల్ల చాలా సంతోషాన్ని కోల్పోతున్నాం ప్రియులారా. చింత వల్లే మన ఎదుట ఉన్నటువంటి ఆనందాన్ని కూడా మనం మిస్ చేసుకుంటున్నాం. ఈ చింత వల్లే ఒక మాటలో చెప్పాలంటే మనం నవ్వలేకపోతున్నాం. ఈ చింత వల్ల సరిగ్గా నిద్ర రావట్లా. ఈ చింత వల్ల మనకి అన్నం సహించట్లా. అసలు ఈ యాంగ్జైటీ అనేది అవసరమా మనకి? అన్నీ చేసిన దేవుడు మిగిలినవి చేయకుండా ఉంటాడా? అయితే మన యాంగ్జైటీయే మనలను నిర్వీర్యంగా మార్చేస్తుంది. ఇప్పటికీ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శర్మన్గా చెప్పబడుతున్న కొండ మీద ప్రసంగం అనే అంశం అందరికీ తెలుసు. ఈ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, ఆల్మోస్ట్ 7వ అధ్యాయం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం, సర్మన్ ఆన్ మౌంట్. అందులో 6వ అధ్యాయంలో 25, 27, 28, 31, 34 ఈ వచనాలన్నీ కూడా ఈ యాంగ్జైటీని గురించే మాట్లాడతాడు. అక్కడ 25వ వచనంలో అంటాడు, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఎంత క్లియర్గా అంటున్నాడు. దేర్ ఫోర్ ఐ టెల్ యూ, డు నాట్ యాంగ్జియస్ అబౌట్ యువర్ లైఫ్. ఊరికనే ఏమైపోతుందో, రేపు ఎలాగుంటుందో, అసలు నాకు అవుతుందా అవ్వదా, అవ్వకపోతే నా బతుకేంటి, అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి. ఈ చింత మనలను ఎంత నిర్వీర్యం చేసి పాడేస్తుందంటే, అవ్వలేదు, ఏమైపోయింది, అయ్యింది, సంతోషం. అవ్వలేదనుకోండి, సంతోషం, అది ఎందుకు చేయలేదో దేవుడు. యాంగ్జైటీ వల్ల నువ్వు ఎంత సంతోషాన్ని కోల్పోతున్నావో తెలుసా మిత్రమా? అందుకని అర్థం చేసుకోండి, మరీ ఎక్కువగా చింతించేయకండి. ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే, ఏం వేసుకుంటామా, లేకపోతే ఏం తింటామా అని మీ ప్రాణం గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే నీ దేహము గొప్పవి. నువ్వు చింతించడం వల్ల అక్కడ మళ్ళీ అంటాడు,
26వ వచనంలో అంటాడు, ఆకాశ పక్షులు చూడండి, వెత్తవు కొయ్యవు కొట్టలో కూర్చుకో, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, ఏం మీరు వారికంటే శ్రేష్ఠులు కాదా? మీకు చెయ్యడా? ఎందుకంత యాంగ్జైటీ పడుతున్నారు? అమ్మో నా పిల్లకి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమనుకో. అసలు మన యాంగ్జైటీలో ఉన్నటువంటి దౌర్భాగ్యం చెప్పనా అండి, ఎవడో ఏదో అనుకుంటాడన్న యాంగ్జైటీయే మనకి. ఇంకా పిల్లకి పెళ్లి చేయలేదు ఏమిట్రా అని ఎవరైనా అంటారని, ఏమిట్రా ఇంకా మీ అబ్బాయికి పిల్లలు పుట్టలేదా అని ఎవరైనా అంటారని, ఎరా అంత పెద్ద చదువు చదివాడు ఉద్యోగం రాలేదట్రా అని అంటారని, ఎరా ఎప్పటి నుంచో మా కళ్ళ ముందు తిరుగుతున్న సొంత ఇల్లు లేదురా నీకు అని అంటారని, ఇవన్నిటికీ కారణం ఎవరో ఏదో అంటారని. ఎవరి కొరకో మనం బ్రతికేటప్పుడు యాంగ్జైటీగానే ఉంటుంది. ఎవరి కొరకో ఎవరినో తృప్తిపరచడానికి మనకి యాంగ్జైటీ అంత అవసరం అంటారా? అందుకని ఆయన అంటాడు 27లో, మీలో ఎవడు చింతించుట వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడని తెలుగులో తర్జుమా చేశారు. కానీ అదే మాట ఇంగ్లీష్లో ఏమనుందంటే, అండ్ విచ్ ఆఫ్ యూ బై బీయింగ్ యాంగ్జియస్ కెన్ యాడ్ ఎ సింగిల్ అవర్ టు ఈజ్ స్పాన్ ఆఫ్ లైఫ్. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, నీ బ్రతుకు దినములలో 1 గంటైనా నువ్వు చింతించడం వల్ల పెంచుకోగలవా? తెలుగు తర్జుమాకు వచ్చేసరికి, ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు చేసుకుంటాడు. ఇక్కడ ఎత్తు అంటే శారీరక ఎత్తు అనే కాదు, జీవితపు స్పాన్, జీవిత కాలమును ఎవడైనా పెంచగలడా అండి? ఒక గంట పెంచగలడా చింతించడం వల్ల? అందుకనే అంటున్నాను ఈ వర్తమానం ద్వారా, డోంట్ వర్రీ, ఊరికి యాంగ్జియస్గా ఉండకు. చింతించి విచారించడం వల్ల నువ్వు పొందేది లేదు. ఎందుకంటే నీ గురించి చింతించేవాడు ఒకడున్నాడు. ఏం కంగారు పడిపోకు, అప్పుడు అవ్వలేదు ఇప్పుడు అవుద్ది, త్వరలో జరిగిపోతుంది, ఏమీ కంగారు పడకు. ఎందుకంత యాంగ్జియస్, ఎందుకంత చింత? అందుకనే అక్కడ అంటాడు, మీరు ఊరికి యాంగ్జియస్గా ఉండడం వల్ల పొందేది లేదు. 28వ వచనంలో ఆయన అంటాడు, మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు చేసుకోగలడు. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించిన, కష్టపడవు వడకవు, అయినా సరే సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్లనైనా అలంకరింపబడలేదు. నిజంగా వాటిని మనం గమనిస్తే అసలు ఎంత అద్భుతంగా వాటిని చేసాడండి. అవి ఏమైనా వర్రీ అవుతున్నాయా? అదేమిటంటే నాకు ఈ కలర్ ఇవ్వలేదు, అది నాకు అది ఇవ్వలేదు అని. నేను మళ్ళీ అంటున్నాను, నీ దేవుని కృపను బట్టి నువ్వు బాగున్నావు, నీ జీవితం బాగుంది మిత్రమా. యాంగ్జైటీని బట్టి నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకోకు. నాకు ఇంకా అవ్వట్లేదని అనుకోక, అయ్యే సమయంలో అది ఖచ్చితంగా అయిపోతుంది. జరగాల్సిన సమయం వచ్చినప్పుడు జరక్క మానదు. కనుక వీటికి మించి, మనకి ఈ యాంగ్జైటీకి మించి దేవుడు మనకి నేర్పిస్తుంది ఏంటంటే, ఆ విషయాల్లో మీరు ఎక్కువ ఆలోచించకండి, నేను ఉన్నాను. 31వ వచనంలో కూడా అంటాడు, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అన్యులు, కానీ మనం ధన్యులం కదా. మనం ధన్యులైనందుకు మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు. ఏం తినాలో ఏం తాగాలో నువ్వు ఊరికినే. అదే వచనాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారండి, దేర్ ఫోర్ డు నాట్ యాంగ్షియస్ సేయింగ్ వాట్ షల్ వీ ఈట్ ఆర్ వాట్ షల్ వీ డ్రింక్ ఆర్ వాట్ షల్ వీ వేర్. మేము ఏం ధరించాలో ఏం తినాలో ఏం తాగాలో ఎందుకు యాంగ్జైటీ? దేవుడు ఆ సమయానికి ఖచ్చితంగా పంపిస్తాడు. ఆ సమయానికి దేవుడు ఇవ్వగలడు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఒకటే, ఊరికనే మనం చింతించడం కంటే కూడా ఆ చింతను పట్టించుకునే వాడి మీద దాన్ని వేసేద్దాం. ఆయనే వేయమన్నాడు గనుక ఆయనే అంటున్నాడు, మీ చింత నా మీద వేయండి, ఐ విల్ కేర్, నేను చూసుకుంటాను. 34వ వచనంలో కూడా అంటాడు అక్కడ, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుంది. ఏ నాటి కీడు నాటికి చాలు. ఈరోజు ఏదో బాధ కలిగిందని రేపు కూడా బాధ కలుగుతుందని ఎందుకు అనుకోవడం? ఈరోజు ఏదో నష్టం వచ్చిందని రేపు నష్టం వచ్చేస్తుందని, ఈరోజు ఓడిపోయినని రేపు నేను ఓడిపోతానని, ఈరోజు నాకు అవ్వలేదంటే ఇంకెప్పటికీ అవ్వదని ఎవడు అలాగ యాంగ్జైటీ పడమన్నాడు. దేర్ఫోర్ డు నాట్ బీ యాంగ్జియస్ అబౌట్ టుమారో, ఫర్ టుమారో విల్ బీ యాంగ్జియస్ ఫర్ ఇట్ సెల్ఫ్. రేపటి గురించి రేపు చింతపడుతుంది, ఎందుకంటే దేవుడు ఆ రేపటిని డిజైన్ చేసి ఆ రేపటికి అప్పగించాడు. మన గురించి ఏమవ్వాలో అది అంతా అది పడుతుంది, మనకెందుకు? ప్రభు చెబుతున్న మాటలండి ఇవన్నీ.
ఈరోజు చాలామంది యాంగ్జైటీ వలన దే ఆర్ లూజింగ్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. ఆ యాంగ్జైటీ, ఆ చింత వల్ల మనం చాలా సంతోషాన్ని మనం కోల్పోతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే, వారు మిమ్మల్ని అప్పగించున్నప్పుడు ఎలాగ మాట్లాడదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడిలోనే మీకు అనుగ్రహింపబడును. డు నాట్ బీ యాంగ్జియస్ హౌ యు ఆర్ టు స్పీక్ ఆర్ వాట్ యు ఆర్ టు సే, ఫర్ వాట్ యు ఆర్ టు సే విల్ బి గివెన్ టు యూ ఇన్ దట్ అవర్. ఆ గంటలో, ఆ సమయంలో నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. నేను ఎలా మాట్లాడాలి, ఈ పరిస్థితుల్లో నేను ఎలా తప్పించుకోవాలి, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అని ఊరికి నీ చింతపడకు. ఆ సమయానికి దేవుడు నీ చేత మాట్లాడించుతాడు. ఆ సమయానికి దేవుడు నీ చేత కార్యం జరిగిస్తాడు. ఊరికే చింతించడం వల్ల మనం పొందేది ఏది లేదు ప్రియులారా. ఈ చింత వల్ల ఏమవుతుందంటే, మేమే చాలా కష్టపడిపోతున్నాం, అందరూ బాగున్నారు, మా బతుకులు ఇలాగైపోయినాయి, ఇలాంటి ఆలోచనలు కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. లూకాసు వార్తలో 10వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఒక ఆవిడ యేసు ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. యేసు ఆ మార్గం గుండా వెళుతున్నాడని, అయ్యా మీరు వెళుతున్నప్పుడు ఒకసారి మా ఇంటికి రండి అని పిలిచింది. ఆయన కాదనక తప్పకుండా వస్తానమ్మా అని వెళ్ళారు. వెళితే ఈవిడేం చేసింది అనుకుంటున్నారు? ఆయన ఆహ్వానించిందే కానీ ఆయనకు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి తన పనుల్లో తాను ఉందండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న చాలామంది యేసుప్రభుని ఆహ్వానించారు, ఆయన నిన్న రక్షకుడని ఒప్పుకున్నారు, ఆయన నా విమోచకుడు అన్నారు, నన్ను పరలోకం తీసుకెళ్ళగలిగే మార్గం అని ఒప్పుకున్నారు, మించి ఆయన నాకు అన్నీ సర్వస్వం అని అంటారు. కానీ ఆ చింత వదులుతున్నారా? ఆవిడ ఏం చేసింది అనుకుంటున్నారు? ఆయన ఆహ్వానించింది, ఆయనకు కుర్చీ వేసింది, ఆయన వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు. అలాంటి సమయంలో ఈమెయితే విస్తారమైన పనులు పెట్టుకొని ఉందండి. ఆ యేసయ్య వచ్చారు, చక్కగా ఆయన మాటలు వినడానికి ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈవిడి విస్తారమైనటువంటి చింత, ఆ వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకోవాలి, ఆ వచ్చిన వాళ్ళకి మజ్జిగ కలిపివ్వాలి, ఆ వచ్చిన వాళ్ళకి టీలు ఇవ్వాలి, ఆ వచ్చిన వాళ్ళకి ఏదో సపరీ చేయాలి. ఈ రోజుకి చాలామంది ఇదేనండి. ప్రభువుని ఆహ్వానిస్తారు, కానీ లోకంలో ఉన్న వాళ్ళని తృప్తిపరచడానికి ఏదో ఒకటి చేస్తారు. మా ఆఫీసరు నన్ను చూసి సంతోషించాలి, మా పై అధికారులు నాకు సన్మానం చేయాలి, ఇవన్నీ చాలామందికి ఉంటాయండి. అసలు ఇంత యాంగ్జైటీ ఎందుకండి లైఫ్లో? దానివల్ల ఏమైందనుకుంటున్నారు? ఆవిడకు ఒక సహోదరి ఉంది, ఆవిడేమో చక్కగా యేసుప్రభు దగ్గర పాదాల దగ్గర మరి కూర్చొని ఆయన వాక్యం వింటుంది. ఈ లోపులో ఈవిడ వచ్చిందండి. వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతుందండి. విచిత్రం అది. ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? అసలు పడే చింత నువ్వు. అది తీసుకొచ్చి యేసు ప్రభు మీద ఆపాదిస్తుంది. చాలామంది వాడి ఇష్టం వచ్చినట్లుగా జీవితంలో జీవిస్తుంటారు. అడిగేటప్పుడు, ప్రభువా మా గురించి నీకు చింత లేదా? మాకు పిల్లలు లేరని తెలీదా? మాకు ఇల్లు లేదని తెలీదా? మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి నీకు తెలీదా అని దేవుణ్ణి అడిగేస్తారు. అంటే ఏదో ఆ విషయాన్ని నువ్వే కదా చింతించడానికి నా మీద వేయండి అన్నావు, నీకేం చింత ఉంది? నువ్వు లోక సంబంధమైన చింత వదిలితే తప్ప. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, నువ్వు చింతిస్తున్నావు. ఈరోజు అనేకమైన పనులు పెట్టుకుని ఆదివారం ఆరాధన కూడా మానేస్తావు. అనేకమైన పనులు పెట్టుకుని నువ్వు విచారము కలిగి, అమ్మో ఈ ఆదివారం వెళ్ళకపోతే ఈ సంబంధం రాదేమో, ఈ ఆదివారం వెళ్ళకపోతే వాళ్ళు మనల్ని తోసేస్తారేమో, ఈ ఆదివారం నాడే మా ఆఫీసర్ వస్తే వెళ్ళకపోతే ఆఫీసర్ దగ్గర నేను డిగ్రేడ్ అయిపోతానేమో. హో, నువ్వు ఎప్పుడైతే అనేకమైన పనులను కలిగి విచారిస్తూ
తొందరపడుతున్నావు, ఆ తొందరలోనే వచ్చి అడిగేసిందండి. ఈరోజు ఆ తొందరే మన భక్తుల్లో ఎక్కువైపోయింది. గబగబా ఏదైనా పని అవ్వకపోతే దేవుడి దగ్గరికి వచ్చి, భూమి మీదేమో ముందు పాస్టర్ దొరికిపోతాడు, రెండోది పరలోకంలో ఉన్న దేవుడు దొరికిపోతాడు. ఎందుకంటే ఆ తొందరపాటు మాటలు. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు? ఈ తొందరకి, ఈ విచారానికి, ఈ విధంగా నువ్వు అనేకమైన పనుల్లో ఇన్వాల్వ్ అయిపోవడానికి, దేవుడికి దూరంగా ఉండడానికి కారణం నీ చింత. యువర్ యాంగ్జైటీ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ థింగ్స్. నేను అందుకనే అంటున్నాడు, వై యు ఆర్ సో యాంగ్జియస్? ఎందుకంత చింతపడిపోతున్నావు మిత్రమా? జరగాల్సిన కార్యము సమయంలో జరిగించేవాడిని నువ్వు నమ్ముకున్నావు. ఖచ్చితంగా ఇన్ టైమ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అందుకనే ప్రశాంతంగా దేవుడి మాటలు వింటుందండి వాళ్ళ సహోదరి. ఆహ్వానించిన ఆవిడేమో విస్తారమైన పనులతో ఉంది, కానీ సహోదరి వచ్చి చక్కగా ఆయన మాటలు వింటూ సాంత్వనం పొందుతూ ఉంటే ఆయన మీదకి వచ్చి, నా సహోదరి హాయిగా కూర్చుంది, ఆవిడికి ఏ పట్టింపు లేదు, నా గురించి నీకు చింత లేదా అంటే దేవుడు ఏమంటాడండి? ఎందుకు చింతించాలి? ఎందుకంటే నీకు నీ మీద, నీ వ్యవహారం మీద, నీ వ్యవస్థ మీద, నీ స్థితుల మీద చింత ఎక్కువైపోయింది. నిజంగా ఆలోచించి, నువ్వు ఆయన కొరకు ఏవైనా చింతిస్తున్నావా? నేను నా ప్రభు కొరకు ఏం చేశాను? నా ప్రభు కొరకు నేను నమ్మకంగా ఉండగలుగుతున్నాను? నా ప్రభు కొరకు నేను ఒక సాక్షిగా జీవించగలుగుతున్నాను? ఆహ్వానించావు కదా. నిజంగా మార్త గారు కూర్చొని వాక్యం వినుంటే ఈ గొడవే లేదుగా. కానీ మార్త గారు పిలిచింది, ఆహ్వానించింది, కానీ పనులతో చింత ఎక్కువైపోయింది. ఈరోజు ఆ వర్రి నీ నవ్వును పోగొట్టేస్తుంది. ఆ వర్రి నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. ఆ చింత, ఆ యాంగ్జైటీ. అందుకనే అంటున్నాను ప్రియులారా, వద్దు, అస్సలు వద్దండి. ఎంత ధైర్యంగా ఉండాలంటే, అనన్య, అజర్యా, మిషాయేల్ వాళ్ళకి వాళ్ళు కల్దీలు దేవతల పేర్లు పెట్టేశారు చెరలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు. అవే మనకి పాపులర్. మనం అంటాం అనన్య, అజర్యా, మిషాయేల్ అనం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటాం. యాక్చువల్గా మనం ప్రొనౌన్స్ చేయాల్సింది అనన్య, అజర్యా, మిషాయేల్ అనే అనాలి. ఈ ముగ్గురిని నెబుకద్నెజరు ఒక ప్రతిమకు ముఖ్య విషయంలో ఆటంకపరిచినప్పుడు వాళ్ళు ఎంత అద్భుతంగా అంటారో తెలుసా అండి? నెబుకద్నెజర్ రాజా, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్, ఇంకొక రకంగా అనుకోకు, అసలు నీకు ఈ విషయంలో సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ యాంగ్జైటీ టు సే ఆన్సర్ ఫర్ దిస్. నువ్వు చెప్పిన పని మేము ఎందుకు చేయలేదు, ఆ విషయంలో దేవుడు ఉన్నాడా లేదా, ఇవన్నీ అసలు నీతో చెప్పాల్సిన చింతే మాకు లేదు. కానీ నీకు ఇంకోటి కూడా చెప్తున్నాం, నువ్వు చెప్పినట్టుగా మేము మొక్కకపోయినందుకు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, నష్టం లేదు. ఒకవేళ కాపాడకపోయినా మేము చింతించాల్సిన పని మట్టుకు లేదు. ఏమిటండి ఆ భక్తి? ఏమిటండి ఆ భక్తి? ఈరోజు అనన్య, అజర్యా, మిషాయేల్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అందుకనే వాళ్ళు చింతపడలేదు, చింతపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పినందుకు గాను దేవుడు వారి ఎడల చూపిన కన్సర్న్ ఏంటో తెలుసా? వారి అగ్నిగుండంలో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఉన్న దేవుడు. నువ్వు యాంగ్జైటీ ఎక్కువ పడిపోతున్నావు. ఆ యాంగ్జైటీ వల్ల దేవుడికి దూరం అయిపోతున్నావు. అసలు యాంగ్జైటీ పడాల్సిన అవసరం లేదని అనుకో, ఆయన నీకు దగ్గరగా ఉంటాడు, నీ పనులన్నింటిలో తోడుగుంటాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నవ్వు పుట్టిస్తాడు. ఈరోజు మనం చాలా యాంగ్జైటీ ఫీల్ అయిపోతున్నాం. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రియులారా నేను అంటున్నాను, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. సో డు నాట్ బీ టూ యాంగ్జియస్. అయితే ఇలాంటి సమయంలో పౌలు భక్తుడు చాలా చాలా ఇబ్బందులు పడ్డ వ్యక్తి అండి. యేసుక్రీస్తు వారిని ఒక్కసారి కొట్టారు, 1 - 40 కానీ పౌలు గారిని 5 సార్లు కొట్టేశారండి. ముమ్మారు ఆ పౌలు గారిని బెత్తాలతో కొట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు ఎక్కడా కూడా కంగారు పడిపోలేదు, కుదేలైపోలేదు, దిగులు పడిపోలేదండి. ఎంత బాగా చెప్తాడంటే, అసలు ఏ విషయంలోనూ
మీరు ఎందుకు ఇంత చింతపడుతున్నారు? ఎందుకు మీరు ఇంత యాంగ్జైటీకి గురైపోతున్నారు? 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 6వ వచనంలో అంటాడు, తెలుగులో అంటున్నాను నేను, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోను అన్నారు. డు నాట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్. ఊరికనే చింతపడి ఏం పొందేది లేదు పిల్లారా. డు నాట్ బి యాంగ్జియస్. ఊరికనే యాంగ్జైటీ తెచ్చుకోవడం వల్ల కలిగేది లేదు. ఏమని చెప్పాడు? అలా వద్దని చెబుతూ మీరు ఏం చేయాలంటే ప్రతి విషయంలో, ఏ విషయానికి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. మళ్ళీ అంటాడు, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. ఎంత బాగా చెప్పండి. డు నాట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్స్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్స్ బి మేడ్ నోన్ టు గాడ్. దేవునికి చెప్పండి. ఖచ్చితంగా ఆయన చేయబోతున్నాడు. ఈ వుడ్ లైక్ టు పెర్ఫార్మ్ న్యూ థింగ్స్. కొత్త కార్యాలు, నూతన కార్యాలు ఆయన చేయడానికి ఆటంకంగా ఉన్న ఆ యాంగ్జైటీ లేక చింత ఇప్పుడే మీరు తొలగించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు. నాలోంచి ఆ చింత తీసే ప్రభువా, ఆ చింత నాలో పోయినప్పుడు దైవ కార్యాలు నేను చూడగలననే అచంచల విశ్వాసంలోకి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ నుండి ఆ చింత అంతా తొలగిపోవునుగాక. మీరు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, మిగుల దేవుని కార్యాలను మీరు చూదురుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, మాలో ఉన్న చింతే మా సమస్త కార్యాలకు పెద్ద ఆటంకంగా మారిపోయాయి. ఆ చింత, యాంగ్జైటీ అంతా తొలగించి మమ్మల్ని నాయన ప్రభువ దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ధైర్యపరచమని యేసునామములో ప్రతిష్ఠించి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు చింత లేకుండా దేవుడు అనుగ్రహించే ప్రతి విషయంలోనూ, ఆయన ఇచ్చే ప్రతి ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధపడి అడుగులు వేసి ప్రతి ఒక్కరికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. డు నాట్ బీ టూ యాంగ్జియస్. ఎక్కువ చింతపడకండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.